చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నచ్చిందా లేదా మీకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నచ్చిందమ్మా? జగన్ అన్న నచ్చింది. ఎందుకు నచ్చింది? మాకు అన్ని సహాయం చేసిండు. ఏం సహాయం చేసిండు? అమ్మ ఒడి పడింది, 18 సంవత్సరాల వాళ్ళకి పడిని, పొదుపు లోన్లో ఇచ్చిండు, అన్నీ ఇచ్చిండు. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇవేం పడలేదా మరి? మాకేం పడలే, మాకేం ఇవ్వలేదు. అదేంటి ఆడవాళ్ళకి చాలా పథకాలు ఇచ్చామని చెప్తున్నారు కదా? ఏ పథకాలు లేవు ఈడ. ఫ్రీ బస్ ఇచ్చారు కదమ్మా. మాకేం లేవమ్మా. ఫ్రీ బస్ ఇచ్చారు కదా. ఏమో మరి పోయే వాళ్ళకి తెలుసు ఫ్రీ బస్సు. మాకైతే మేము బాగాలేదు, మాకు తెలియదు ఆ బస్సు. ఇంట్లోనా నిత్యావసర వస్తువులు పప్పులు ఉప్పులు ఎలా ఉన్నాయి? అన్ని రేట్లే పెరిగిపోయినాయి. ఇప్పుడు 18 రూపాయల 1800 అంట బియ్యం బత్తా. మేము ఏడ తెచ్చుకొని కొనుక్కొని తినాలా? మేము పేదవాళ్ళం, మేము కూలి చేసుకునే వాళ్ళం. మరి జగనన్న ప్రభుత్వంలో తక్కువే ఉన్నది. 1200 వచ్చినాయి బస్తా. ఇప్పుడు 1800 ఎత్తుండ్రు. ఏడ తేవాలా మేము? మరి మీ మహిళలకి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మహిళలకి రక్షణ ఉందా లేదా? ఏం రక్షణ లేదు మాకు ఇప్పటికైతే. ఎందుకు, ఏ విధంగా అంటున్నారు? మరి మాకు ఇక్కడ ఏం చేయలే, మాకేముంది? ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు జగన్ అన్న వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మరి ఆయన్ని రానివ్వను అని చెప్తున్నారు కదా. ఎవరు రానియంది? పవన్ కళ్యాణ్ గారు 11 సీట్లకే పరిమితం చేసి ఇంకా ఒక్క సీటు కూడా రానివ్వమంటున్నారు కదా. ఆయన అల్లే కాదు, ఇంకేం చేస్తాడు ఆయన? జగన్ అన్న వస్తాడు అంతే. ఈసారి ఆయన ఉంటే ఆయన వస్తాడు ఖచ్చితంగా, అంతే. వేస్తాం మేము జగన్ అన్నకు కాక ఓట్లు ఎవరికి వెయ్యము ఇంకా. అది మాకు ఎందుకంటే మాకు మంచి అయినా చెప్పరైనా ఆయన చాలా చేసిండు. మేము అందరం తిన్నాం తాగినాం అంతా. ఓట్లేసి ఈసారి మీ ప్రభుత్వాన్ని మీ ఓట్లతోటి గెలిపించుకున్నారు కదమ్మా ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని. అది వరకు మోసం జరిగిందమ్మా. అది మోసంతో జరిగింది. మాకు చంద్రబాబు నాయుడు వచ్చి మాకేం మేలు చేసిండు రమ్మని అంతా. ఎవరికి ఏం చేసిండు? మేము ఎంత అల్లాడుతున్నాం, మా కూలి పనులు లేక, మాకు ఏవి లేక, కరువులో మేము అల్లాడి చస్తున్నాం. మమ్మల్ని ఏం చూస్తుండ్రు? వర్షాలు అవి ఎలా పడుతున్నాయి మరి? ఏడ పడుతున్నాయి వర్షాలు లేవు, కూలి పనులు కూడా లేవమ్మా మాకు. అది మా పిల్లోడికి అమ్మ కూడా అసలు వాళ్ళే. ఈ పిల్లలకి అనమని చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. మా పిల్లలకైతే పడలేదు. ఆ చంద్రబాబు నాయుడు ఆడ కూర్చొని ఊరికి చెప్తే సరిపోద్దా? ఇక్కడ పడుతున్నాయా పడలేదా తెలియదు. ఇక్కడ పడుతున్నాయా పడలేదు చూసిండు ఆయన. ఎవరికి పడుతున్నాయి ఎవరికి పడలేదు ఊరికి ఆడ కూర్చొని ఆయన చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు బట్టన్ నొక్కితే చాలు, ఇంట్లో ఉన్న ముసలమ్మ నొక్కితే సరిపోద్దని అన్నారు కదా. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. లేదు, అదంతా వస్తుంది. బటన్ నొక్కలేదు, ఏమి నొక్కలేదు, అంతా వస్తుంది.